ఆయన అనాది ప్రణాళిక ఎప్పటి నుంచో ఉందండి. ఆమేన్ చెప్పండి. ఆయన ఉద్దేశం దావీదు మీద ఎప్పటి నుండో ఉంది. ఆయన అభిషేకం దాచిపెట్టాడు దావీదు కోసం. దేవుడిచ్చే అభిషేకమైన కృపను దాచిపెట్టాడు. ఎంతమంది ఉన్నా ఎవరికి అభిషేకం ఇవ్వలేదు, కేవలం ఒక దావీదుకు మాత్రమే. దావీదు దేవుని హృదయానుసారుడు. ఆమేన్ చెప్పండి. దావీదు దేవుని హృదయాన్ని సంతోషపరిచేవాడు. దావీదు ఒక్కడే. సౌలు వల్ల కూడా కాలేదు. సంతోషపరిచి దేవుణ్ణి ఆనందపరచటం దావీదు వల్ల మాత్రమే. ఈరోజు అలాంటి దావీదులు మన సంఘంలో ఉండి లేపబడుతుంది గాక. గట్టిగా చెప్పు. అలాంటి దావీదులు లేపబడాలంటే లేపబడాలి. ఆత్మీయులను తయారు చేసే దావీదులు లేపబడాలి. దేవుని పని చేయించేవారు దావీదుల వలె లేపబడాలి. దేవుని పరిచర్యను ముగించే దావీదులు లేపబడాలి. దేవుని పరిచర్యను భుజాన వేసుకుని బాధ్యతగా ముందుకు వెళ్ళే దావీదులు లేపబడాలి. గట్టిగా చెప్పు హల్లెలూయా. అలాంటి దావీదుల కోసమే దేవుని కళ్ళు చూస్తున్నాయి. ఆయన కళ్ళు వెతుకుతున్నాయి. దేవుడికి స్తోత్రం. ఆ దావీదుని ఇంటిలో నువ్వు అవ్వాలి. నేనున్నాను. నా ప్రార్థన శక్తి, నా కన్నీటి ప్రార్థన జయాన్నిస్తుందని పిల్లలకి చెప్పి ధైర్యపరచు తల్లే. నీ భర్తకి చెప్తావో, నీ భార్యకి చెప్తావో, నీ ఇంటి వారికి చెప్తావా? భయపడకండి. మన ప్రభు మన అండున్నాడు. దేవుని కృప ఉంది మనకి. ఆయన కార్యం చేస్తాడు. ఆయన ఉద్దేశంతో నిలబడాలని ఒక ఆశయం పెట్టుకొని నిలబడండి. నీతిమంతుడు ఎన్ని ఆపదలు నా మీదకి తరిమినా, కష్టాలతో కొట్టినా, పరచనివో అని దావీదు నిలబడుతున్నాడండి. ఆహ్వానిస్తున్నాడు శ్రమలను. ఎందుకో తెలుసా? ఈ పరీక్షను ఎదుర్కోగలిగిన మంచి ఫార్ములా దావీదులో ఉంది. ఎదుర్కోగలడు. కనిపించిన ఆయుధాలు ఉన్నాయి. కనిపించిన ఆయుధాలు అంటే కనిపించే ఆయుధాలు కత్తి, డాలు, విల్లు. కనిపించిన ఆయుధాలు విశ్వాసము. చెప్పండి. విశ్వాసము, ప్రార్థన, కన్నీరు, నిరీక్షణ, పరిశుద్ధత. ఇవి కనిపించిన ఆయుధాలు. కనిపించని ఈ ఆయుధాల కింద ఈ గొల్యాత్ ఎంత. దేవుడికి స్తోత్రం. ఈ ఆయుధాలతో వాడిని కుప్పగొల్చిన, సింహాన్ని కుప్పగొల్చి, ఎలుగుబంటిని తరిమి కొట్టా. ఈ బలం ఎవరిచ్చారు తెలుసా? ఈ శక్తి ఎవరిచ్చారు తెలుసా? ఆయనే అని చూపించి యుద్ధంలోకి వెళ్ళాడు. అవునా కదా? ఎవరిని చూపించి యుద్ధంలోకి వెళ్ళాడు? దేవుణ్ణి మరుగుపరిచి, దేవుని కప్పిపెట్టేసి, దేవుణ్ణి దాచిపెట్టేసి నేను చేస్తానని కాలర ఎగరేసి అట్లేదా? దేవుని చూపిస్తున్నాడు. ఆయన వల్ల మాత్రమే సాధ్యం.